ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచురి. ఇక్కడ కుమారునికి జయము. జయం అంటే హోసానా. జయం అంటే అర్థమైంది హోసానా. ఇది మనం ఇంతకుముందు 118వ కీర్తన చదువుకున్నాం. 25వ వచనములో మనం చదివితే అక్కడ దయచేసి మమ్మలను రక్షించు ప్రభువా. హోసానా అంటే అర్థమైందట, దయచేసి రక్షించు, ఇప్పుడే రక్షించు అని అర్థం. ప్రియమైనటువంటి బిడ్డలారా, హోసానా అనేటువంటిది మరి హీబ్రూ అరామైక్ భాషలో నుండి తీయబడినటువంటి పదం. హోషా నే అని అర్థం, ఓస్ని కాదు. ఎడదట పదాన్ స్త్రీలు ఏమంటారు కదా, ఓస్ని కాదు, ఎడదట హోషానే అనేటువంటి పదము నుంచి తీయించారు. అంటే హోసానా అని అంటే అర్థం ఏందట, ఇప్పుడే రక్షించు ప్రభువా. ఎందుకంటే మనకు సహాయం ఎప్పుడైతే అవసరమో అప్పుడే మనకు కావాలి. ఆ సమయములోనే మనకు రక్షణ అవసరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సమయములోనే